हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్। ఈ రోజు మన గార్డెన్ లో చామంతి పూలు చాలా బాగా వచ్చాయి। అవి నేను ఎలా పెంచాను అనేది మీకు చూపిస్తాను। స్టార్ట్ చేశాను। నేను వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ మాత్రం వేసేదాన్ని। వీటికి మట్టి నేను కొంచెం వాటిని లూజ్ గా ఉండడానికి కొంచెం చెక్కపొట్టు అయితే వేసుకున్నాను, ప్రతి కుండీలో వేసేసుకున్నాను। వీటినైతే నేను నర్సరీ నుంచి అయితే కొనుక్కొచ్చుకోలేదు, ఊర్లో ఉన్న మొక్క చిన్న మొక్క తెచ్చుకుంటే ఇంత పెద్ద మొక్క అయింది। ఇందులో నుంచి వచ్చిన కొమ్మే ఈ విధంగా వచ్చింది, దీని కలర్ రెండు రకాలుగా వచ్చేసింది। నేను కొమ్మల ద్వారా పెట్టిన మొక్కలే, ఇక్కడ ఒకటి వచ్చేసింది, ఇంకొకటి అక్కడ చూపిస్తాను। వాటి కొమ్మలు పెడితేనే వస్తాయి, వర్షాకాలంలో పెట్టాలి। ఇప్పుడు ట్రై చేశారు, ఇప్పుడైతే ఏం రావు, కానీ వర్షాలు బాగా వచ్చేటప్పటికి వీటి కొమ్మలు చుంచి వేరే కుండీలో పెట్టినట్లయితే చాలా బాగా వస్తాయి। ఇంతకుముందు ఇంట్లో ఉండే వేస్టేజ్ తోటి మీకు లిక్విడ్ చేసి చూపించాను కదా, అదైతే కొంచెం వేసుకున్నాను। డ్రంబెల్ వేసుకుంటే ఏం పర్లేదు, ఎక్కువ చిక్కగా చేసుకుంటే మాత్రం వాటి ఏళ్ళు కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద డ్రమ్ము నీళ్ళల్లో ఒక బకెటెడు లిక్విడ్ చేసుకొని అందులో కలిపేసుకున్నాను కదా। అలా చేయడం వల్ల మొక్కలకి అన్ని పోషకాలు చాలా బాగా అందుతాయి। పర్ఫెక్ట్గా ఇలా బనానాతో చేసిన ఫర్టిలైజర్ చేయడం అవసరం లేదు। మామూలుగా కిచెన్ వేస్ట్ అంతా ఒక వాటర్లో బకెట్లో తడిపేసి దాన్ని ఒక 1 వీక్ అలాగే ఉంచి తర్వాత నేను లిక్విడ్ చేశాను కదా, అలా చేసి చెట్లకు పోసినట్లయితే బాగా వస్తాయి। వాటికి ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి అంతగా చేయాల్సిన అవసరం లేదు, పోషకాలు ఏవో అందులో ఉంటాయి ఇందులో ఉంటాయి, అన్ని రకాలుగా అందుతాయి కదా, అందుకే నేను అలా చేసుకున్నాను। ఇక్కడ చూడండి, ఇది నేను పెట్టిన మొక్కనే, ఇది పిల్లలు ఆడుతూ ఉంటే కొమ్మలు ఇరిగిపోయి పడి ఉంటే నేను తీసుకొచ్చి పెట్టాను, మళ్ళీ వస్తుంది। నేను ఒకటే కుండీలో మాత్రం చిక్కుడు చెట్టు పెట్టుకున్నాను ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చేసి రెడ్ మందారం పెట్టుకున్నాను। ఇప్పుడు చామంతి మొక్క, నాకు అప్పుడు కుండీలు ఎక్కువగా లేనప్పుడు నేను అన్ని ఇందులోనే పెట్టాను, అయినా ఈ చెట్టు ఇంత పెద్దగా వచ్చేసింది చూడండి, ఎంత చిన్న ప్లేస్లో వచ్చేసింది అది। నేనైతే 60 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, అందులో హాఫ్ చేసుకున్న క్యాన్లో పెట్టాను। మట్టి మాత్రమే వేసాను, మట్టి కొంచెం చెక్కపొట్టు వేసాను। వీటి మీరు చామంతి పూలు బాగా పుయ్యాలంటే కొంచెం మేకల ఎరువు మాత్రం వేయండి, చాలా బాగా వస్తాయి। ఎందుకంటే వాటిని కొంచెం వేయాలి, ఎక్కువ వేయాలి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా। కొంచెం వేసినట్లయితే అవి పూత అనేది చాలా బాగా పడతాయి, ఫ్లవర్స్కి వేటికైనా సరే ఆ ఎరువు వేసినట్లయితే బాగా వస్తాయి। ఇదైతే వైట్ చామంతి, చాలా బాగా పూలు వచ్చింది। పిల్లలు ఆడిన తర్వాత వీళ్ళు ఆడినప్పుడు ఇవి ఇరిగిపోయినట్టుంది, నేను చూడలేదు। ఇంకా మీకు బాగా ఇంకా పువ్వులు కావాలి, ఇంకా గుబ్బురుగా రావాలి అంటే ఇలా తెచ్చిన మొక్కని ఇలా ప్రింట్ చేయండి, ఇలా పించింగ్ చేసినట్లయితే మొక్క అనేది బుష్గా వచ్చి మొగ్గలు బాగా వస్తాయి। వెనుబంక మిల్లీ బ్లగ్స్ లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినట్లయితే మనం ఇంట్లో ఉన్న రైస్ని 1 లీటర్ బాటిల్లో హాఫ్ వరకు ఉంచుకోవాలి। ఏమైనా పాడైపోయిన అన్నం, ఇంట్లో సలన్నం ఉంటుంది కదా, అది వేసుకొని అందులో వాటర్ వేసేసుకోవాలి। వాటర్ వేసుకొని ఒక 3-4 అవర్స్ ఎండలో పెట్టి దాన్ని బాగా కలిపి తర్వాత దాన్ని వడకట్టి వీటికి చల్లి వేరే ఆకుతో తీసేసినట్లయితే ఈజీగా పోతుంది, ఇది మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చు। ఈ సంవత్సరంలో మొత్తం 2 వీక్స్ 3 వీక్స్ పువ్వులు వస్తాయి కదా, అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే అదే తొట్టిలో ఈ చెట్టు అన్ని రోజులు పెంచడం ఎందుకు, మనం అలా అనిపిస్తే అందులోనే ఏదైనా తీగజాతి మొక్క పెట్టుకుని దాన్ని సైడ్కి ప్యాకించుకోవాలి। అలా చేసినట్లయితే మనకి చెట్టు అనేది అలాగే ఉండిపోతుంది, దాంట్లో ఇంకో చెట్టు కూడా వస్తుంది। మన మట్టి అయితే ఎప్పటికప్పుడు మంచిగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అందులో। ఇది అయితే ఇరిగిపోయినప్పుడు పెట్టిన మొక్క అని చెప్పాను కదా, ఇది మనం కొమ్మలు ఎప్పుడైనా మనం వాటర్ వేసినప్పుడు కానీ ఏదైనా తగిలినప్పుడు ఈ కొమ్మలు ఖచ్చితంగా విరిగిపోతాయి, చాలా ఈజీగా ఇరుగుతాయి కొమ్మలు। అప్పుడు వేరే కుండీలో పెట్టినట్టయితే మనం ఎన్ని కొమ్మలు పెడితే అన్ని మొక్కలు వస్తూ ఉంటాయి। నేను చాలా పెట్టాను, ఈ కలర్ అయితే ఒకటే కొమ్మ 2 కలర్లు వచ్చింది, చాలా బాగుంది ఫ్లవర్ అయితే, చూడండి ఎంత బాగుందో। ఈ పూల వల్ల నా గార్డెన్ చాలా అందం వచ్చేసింది, ఎవరు చూసినా ఏమైంది మీ పూలు బాగా వచ్చాయి, ఏంటి తెంపట్లేదా, అలాగే ఉంటున్నాయని అడుగుతున్నారు। ఒకసారి మీకు చూపించేసి తెంపుతానని అలాగే పెట్టిన। ఈ
అయితే ఎండలో ఉంచాలి. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నా సరే చాలా బాగా వస్తాయి. ఇది చిట్టి చామంతి నర్సరీలో తెచ్చుకొని ఇలా ప్రింట్ చేస్తే ఇలా గుబ్బురుగా వచ్చేసింది. దీన్ని మొన్ననే పెట్టాను. ఇప్పుడు అది తెచ్చింది మాత్రం సంవత్సరం అయింది. రెడ్ది ఇది కూడా కొమ్మనే, దాని కొమ్మ విరిగిపోతే తీసి పెట్టాను. ఇక్కడ ఇంకో దాంట్లో వచ్చేసింది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు చూడాలనిపిస్తే మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.